హలో అండి, వెల్కమ్ టు అస్మిత టైలర్స్. ఇప్పుడు 45 సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. పెద్దవాళ్ళది చూడండి. మీటర్ లైనింగ్ తెచ్చుకొని తడిపి ఆరబెట్టి ఇస్త్రీ చేసుకుని పెట్టుకోవాలండి. హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇంకొక లైన్ గీసుకోవాలండి. చూడండి, క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజు నడుము ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. కాజాల పట్టి విడిచిపెట్టేసి అక్కడ నుంచి మనం కొలుచుకోవాలి. చూడండి, 38 వచ్చింది. 38కి 4వ భాగం మనం ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. దీనికి 9.5 వచ్చిందండి. 9.5 వచ్చింది. 9.5 పెడుతున్నాను. 1 ఇంచ్ ఏమో బ్యాక్ డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి. నడుము అయిపోయిందండి. ఇప్పుడు బ్లౌజు పొడవు ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. చూడండి, డాట్ దగ్గరకు పట్టుకొని కొలుచుకున్నాను. 14.5 వచ్చిందండి. 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి, క్రాసులు పోకుండా ఇంకో దగ్గర పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ చూడాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, దీనికి రౌండ్ తక్కువ వస్తుందండి. చూడండి ఒకసారి. ఇది మరీ ఎక్కువ రౌండ్ లేదు, అలాగని తక్కువ లేదు. హై నెక్ కాదు, రౌండ్ ఎక్కువ లేదు, మీడియంగా ఉంది. దానికి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి మనం. అదే 6 ఇంచ్ ఇంకో దగ్గర పెట్టి వంకర్లు పోకుండా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకొని మళ్ళీ 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. 6 ఇంచెస్ పెట్టాలండి డౌన్కి. ఇప్పుడు లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ దగ్గర మనం చెస్ట్ ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనం చెస్ట్ దగ్గర ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. నీట్గా బ్లౌజ్ ముడతలు లేకుండా వేసుకొని ఇప్పుడు కొలుచుకోవాలి. చూడండి, ఇది 22.5 వచ్చింది, అంటే 45 సగం 22.5. 22.5కి ఇంకా సగం చేస్తే 11.5 వస్తుందండి. ఇది 45 సైజ్ బ్లౌజు. ఇప్పుడు ఆ 11.5 మనం పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు లైన్ గీసుకోవాలి. చూడండి, అక్కడ 1.5 పెట్టుకోవాలండి. శంఖ రౌండ్ దగ్గర 1.5 పెట్టుకొని దాన్ని కరువు స్కేల్తో కరువు గీసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. మన మెజర్ బ్లౌజ్కి ఎలా వచ్చిందో మనం చూసుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టుకొని చెక్ చేసుకోవాలండి ఎంత వచ్చింది రౌండ్ అని. హ్యాండ్ రౌండ్ 9.5 వచ్చిందండి. అదే 9.5 రావాలి అంటే పైన 1/2 ఇంచు ఖర్చుకు విడిచిపెట్టేయాలి, పైన 1/2 ఇంచు ఖర్చుకి వదిలేయాలండి. వదిలి మనం చెక్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు అలవాటు కోసం అలా మాటికి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో మనం చూడాలి. ఎక్కువ వస్తే చూడండి, ఎక్కువ వచ్చింది. మనం ఇప్పుడు తగ్గించి పెట్టుకోవాలి. చూడండి, 6 పెట్టాం కదా, ఇప్పుడు 5.5 పెట్టుకొని మనం చెక్ చేసుకుందాం. మళ్ళీ అక్కడ నుంచి 1.5 పెట్టుకోవాలండి. 1.5 పెట్టి
మనం చూసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదండి, దానికి 1.5 పెట్టుకోవాలి. 1.5 పెట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి ఎంత వచ్చిందో. చూడండి 9.5 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకిచ్చే ఆది బ్లౌజ్కి మనం కట్ చేసిన దానికి కరెక్ట్గా సరిపోతుంది. మనం ఏ సైజ్ అయినా హ్యాండ్ పైకి కిందికి అలా సెట్ చేసుకొని మనం రౌండ్ కరెక్ట్గా ఇచ్చుకోవాలండి. ఇప్పుడు రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. చూడండి ఈ బ్లౌజ్కి 7.5 వచ్చింది. 7.5కి మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని, చూడండి 7.5 పెట్టుకొని ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని లైన్ గీసుకుందాం. పైన 2.5 పెట్టుకోవాలండి. ఇది పెద్ద సైజు. 2.5 పెట్టుకొని కింద కూడా 2.5 పెట్టుకొని లైన్ గీసుకుందాం. చిన్న సైజు అయితే 2 పెడతాం కదండి, ఇది పెద్ద సైజు, దానికి 2.5 పెట్టుకోవాలి. రౌండ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు కరెక్ట్గా రౌండ్ వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చూడండి షోల్డర్ 2 పట్టుకొని 1/2 ఇంచు కొద్దిగా మార్జిన్ విడిచిపెడుతూ మనం చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం నడుము దగ్గర డాట్ కోసం ఇచ్చుకున్నాం కదండి, ఖర్చు విడిచిపెట్టి అక్కడ నుంచి ఎంత వచ్చిందో అంతకి సగం ఫోల్డ్ చేసి సగంకి 4 ఇంచులు పైకి పెట్టుకోవాలండి డాట్ పొడవు. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు పెట్టుకోవాలండి. 1 ఇంచ్ ఇచ్చాం కదా డాట్కి. ఇప్పుడు 1/2 ఇంచు క్రాస్ ఇవ్వాలండి అక్కడ నడుము దగ్గర. ఇప్పుడు కట్ చేసుకోవడం యాజ్ ఇట్ ఈస్గా. చూడండి నేను క్రాస్ దగ్గర కట్ చేయలేదు, అది ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు అదే ఫోల్డింగు మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయండి. చూడండి కొద్దిగా తగ్గించేసాను, ఎందుకంటే 2 హ్యాండ్స్ తీసినప్పుడు ఒకవైపే జాయింట్ వస్తుందండి, 2 వైపులు జాయింట్ రాదు. అలా పెట్టుకుంటే ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసుకొని 1/2 ఇంచుకు మార్జిన్తో ఇంకో లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. 9 వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 9.5 పెట్టుకుందాం. స్ట్రైట్ లైన్ గీసుకుందామండి. లైన్ గీసుకుందాం. ఇప్పుడు 3.5 డౌన్ పెట్టుకోవాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజు, 3.5 డౌన్ పెట్టుకోవాలి. చూడండి 3.5 పెట్టుకొని అక్కడ నుంచి ఒక లైన్ గీసుకొని, ఇప్పుడు మనం బ్యాక్ పీస్ కట్ చేసాం కదండి, దానికి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకొని మనం పెట్టుకోవాలి. మనం కొలుచుకున్నప్పుడు 9.5 వచ్చింది కదండి, ఆ 9.5కి మనం 1/2 ఇంచు మైనస్ చేసి 9 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 పెట్టాలి, పెద్ద సైజు కదా, అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి 1.5 పెట్టాలండి. ఇప్పుడు షేప్ ఇవ్వాలి మనం హ్యాండ్కి, ఒక 1/2 ఇంచు ఇక్కడ దించాలండి, అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మనం పెట్టుకొని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ రౌండ్ తీసుకొని మనం తీసిన బ్యాక్ పీస్కి హ్యాండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ దగ్గర బ్యాక్ పీస్ రౌండ్ పెట్టుకొని చూసుకొని చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. కట్స్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ నుంచి సగం ఫోల్డ్ చేసి అక్కడ 3/4 ఇంచ్ పెట్టుకోవాలండి. లోతు తీసే దగ్గర 3/4 ఇంచ్ పెట్టుకొని అక్కడ నీట్గా షేప్ ఇవ్వాలి. హ్యాండ్కి అతుకులు పడతాయండి. ఒక సైడ్ అతుకులు పడుతుంది. ఇప్పుడు బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఉందా స్ట్రైట్ కటింగ్ ఉందా చెక్ చేసుకోవాలి. పెద్దవాళ్ళది కదా, ఇది క్రాస్ కటింగే ఉందండి. ఇప్పుడు క్రాస్ పెట్టుకుందాం. చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. చుట్టూ ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసుకుందామండి. రోలర్ తీసుకొని మనం రోల్ చేసుకుందాం. నెక్ని బ్యాక్ సైడ్ కూడా పడుతుంది. ఫ్రంట్ చూడండి ఇలా కట్ చేసుకుంటే ముడతలు లేకుండా బ్లౌజు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది పెద్ద సైజు కదా, చెస్ట్ హెవీగా ఉంటుంది పెద్దవాళ్ళది. భుజాలు జారకుండా ఫ్రంట్కి భుజాలు దిక్కకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకుందాం. ఆల్రెడీ పెట్టాం కదా, దానికి మార్జిన్ పెట్టుకుంటే మనకి తెలుస్తుందండి. బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ రౌండ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. నెక్ దగ్గర నుండి మనం 6.5 పెట్టుకున్నామండి. ఇప్పుడు లైన్ గీసుకుందాం. ఇప్పుడు కర్వ్ స్కేల్తో నెక్ రౌండ్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు లోతు 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర నుంచి పట్టుకోవాలండి. సెంటర్కి పట్టుకొని చూడండి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు విడిచిపెట్టి అక్కడ నుంచి కరెక్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. సాగదీయకుండా ఎంత వస్తే అంత మనం పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి 10 ఇంచులు పెట్టుకోవాలండి. అపెక్స్ పాయింట్ 10 ఇంచులు పెట్టి అక్కడ నుంచి మనకి 2.5-3 ఇంచుల వరకు మనం పెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఎంత వచ్చిందో అక్కడ చెక్ చేసుకొని అది ఇటువైపు అటువైపు పెట్టుకుంటే స్ట్రైట్ లైన్ కోసమేనండి పెట్టాను. అది స్ట్రైట్ లైన్ ఇచ్చుకుందాం. స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చూడండి అక్కడ హుక్స్లు పట్టి నుండి ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలండి. అక్కడికి 3.5 పెట్టుకోవాలి మనం. ఇది చిన్నది ఉందండి,
ఆవిడ కాస్త పొడవే పెట్టమన్నారు హుక్స్లు పట్టి, బాగా చిన్నదున్న దాంట్లో. ఇప్పుడు 3.5 పెడుతున్నాను, అక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టానండి. ఇప్పుడు 2.5 పెట్టి, ఏ సైజు వాళ్ళకని 2.5 పెట్టి, అక్కడ నుంచి ఇది పెద్ద సైజు కదా 3 ఇంచులు పెట్టానండి. అక్కడ నుండి షేప్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత ఉందో, 3.5 ఉంది. 3.5 విడిచిపెట్టేసి అక్కడ నుంచి 9.5 మనకి లూజ్ వచ్చింది కదండి బ్యాక్ పీస్ దగ్గర, ఆ 9.5 పెట్టుకొని 2 ఇంచులు ఖర్చు కోసం. ఒకవేళ మీకు పెట్టడం అలా రాకపోతే కింద నుంచి 1.5 పెట్టి అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. అలాగైనా కరెక్ట్గా వస్తుంది. అలాగైనా సేమ్ వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ పెట్టుకుందాం. కరెక్ట్గా మనం హాఫ్ చూడండి, అక్కడ మనం కట్స్ పెట్టాం కదా, అక్కడికి సగంగా ఫోల్డ్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. అక్కడ నుంచి మనం షేప్ ఇచ్చుకుందాం. డాట్ పాయింట్ అండి. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టి అక్కడ నుంచి సగంగా పెట్టుకొని ఎంత వస్తే అంత, అక్కడ నుంచి 2.5 పెట్టుకోవాలండి. ఇప్పుడు రెండిటికి ఎంత గ్యాప్ ఉందో, అంటే 2.5 వచ్చిందండి, అదే 2.5 పైకి కూడా రావాలి. అలా వచ్చేలాగా పెట్టుకోవాలి మనం. ఇదిగోండి, ఇటువైపు చూసినా ఆ 2.5 రావాలి. చూడండి, ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ డాటు నీట్గా వస్తుందండి. పెద్దవాళ్ళది కప్ షేపు నీట్గా వస్తుంది. ఇప్పుడు రోలర్ తీసుకొని కింద వైపు ఫ్రంట్ వచ్చేలాగా మనం రోల్ చేసుకుందాం. ఇప్పుడు రెండో పీసుకి కూడా సేమ్ మార్కింగ్ వస్తుందండి. కట్స్ పెట్టుకోవాలి. భుజాలు జారకుండా నీట్గా వస్తుంది బ్లౌజు. ఇప్పుడు బ్యాక్ పీస్ పైన ఫ్రంట్ పీస్ పెట్టుకొని మనం నడుము ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. షేప్ బెల్ట్ కోసం కింద 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి, చూడండి కింద 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాను, 12.5 పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పీస్కి పైన 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాం కదా, అక్కడ నుంచి కొలుచుకోవాలి. చూడండి 2 ఇంచులు వచ్చింది, అదే 2 ఇంచులు పెట్టుకోవాలండి మనం ఈ చివరికి. చూడండి 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి పెట్టాను, ఆల్రెడీ స్కేల్తో గీసి పెట్టాను మార్జిన్. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ పైకి పెట్టుకోవాలండి షేప్ బెల్ట్ దగ్గర. అక్కడ నుంచి మనం కొలుచుకోవాలి ఎంత వచ్చిందో. చూడండి 3.5 వచ్చింది, ఇదే 3.5 మనం పెట్టుకోవాలి. చూడండి 3.5 పెట్టుకోవాలి. అక్కడ నుంచి 4 ఇంచులు పెట్టి 3.5కి 1/2 ఇంచ్ తగ్గించి మనం పెట్టుకోవాలండి. ఫ్రీ హ్యాండ్తో మనం షేప్ తీసుకోవాలి.
అంతేనండి, షేప్ బెల్ట్ నీట్గా వస్తుంది. కొత్త వాళ్ళైనా ఈజీగా షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. ఫ్రంట్ వైపు పీస్ అని గుర్తుపెట్టుకోవాలండి. చిన్న కట్స్ ఇచ్చుకొని ఇప్పుడు మెయిన్ పీస్ పైన వేసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇది కాస్త చిన్న పీసు. ఇప్పుడు అంతేనండి, కట్ చేసుకోవడం అయిపోయింది. చూడండి, ఈ మెజర్మెంట్స్ ఉంటే ఇలా కట్ చేసుకుంటే మీకు నీట్గా బ్లౌజ్ వస్తుందండి. మీకు ఉపయోగపడద్దంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.